ఎవరైనా కానీ అటువంటి స్వార్థమైన జీవితం జీవించదు. నిస్వార్థమైన జీవితం, నిస్వార్థమైన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అందరి కోసం ప్రార్థన చేయాలి. నేను చెప్పాను కదా దేవుడు అమ్మా ప్రేజలో పాస్తా ఎన్నికని వెళ్ళమ్మా ఇక్కడ వచ్చారమ్మా పైన. కనుక నిస్వార్థమైనటువంటి జీవితం అందరి కొరకు ప్రార్థించాలి. నేను ఎప్పుడు చెప్తాను బైబిల్లో నీవు సుఖముగాను నెమ్మదిగాను జీవించాలని అంటే బైబిల్లో మాట ఏం చేయాలట? ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇంకోటి ఏంటి? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు, విజ్ఞాపనలు. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. చూసారా? ఇవన్నీ నువ్వు చేస్తే ఏమవుతుంది? నువ్వు సుఖంగాను నెమ్మదిగాను జీవిస్తావు. ఆయన కొంచెం చెప్పండి అయ్యా. చెప్తానండి, సమ్మరీ నేను చెప్తాను. సుఖంగాను నెమ్మదిగాను జీవిస్తావు. ఎప్పుడు నీ గురించే ప్రార్థన, నీ బిడ్డల గురించే ప్రార్థన కాదు. వీళ్ళందరి కోసం, మీ డాక్టర్ల కోసం, నర్సుల కోసం, పెళ్లి వాళ్ళందరి కోసం, కూడా ఉన్న పేషెంట్స్ అందరి కోసం ప్రార్థన. నీకు తెలియకపోవచ్చు, వాడు వచ్చి నేను అడగక్కర్లేదు, చెయ్యాలి. విధవరాల కొరకు చేయాలి, అనాథ బిడ్డల కొరకు చేయాలి, దైవ సేవకుల కొరకు చేయాలి, సేవకురాల కొరకు చేయాలి. ఎన్ని రకాలు భర్తలు పోగొట్టుకున్న భార్యలు, భార్యలు అది విధవరం. భార్యలు పోగొట్టుకున్న భర్తల కోసం ఎవరు అనుకోరు, వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు. విధవరాలని మనవరాలు తెచ్చుకొని టైం చేస్తూ ఉంటారు, ఇంట్లో సహాయం చేస్తారు. భార్యలు పోగొట్టుకున్న భర్తలు లైఫ్ చాలా కష్టం. అనాథ లిస్ట్, విధవరాల లిస్ట్, భార్యలు పోగొట్టుకున్న వాళ్ళ లిస్ట్, తర్వాత ఎవరు పెళ్లి కావాలంటే చూస్తున్న అన్నీ రాసుకొని లేదా మర్చిపోతాం. రాసుకొని దక్కను ఎక్కడైనా ఒకరు అడిగారంటే దక్కను అడగకుండా కూడా మరి రాసుకొని మీరు ప్రార్థన చేయండి. ఎలా ఉంటుంది మీ దేవుడు 20,000 ఇక్కడ వెళ్ళమ్మా వేసేరుకో ఏమి సైతం చెప్తుంది ఏమింటారమ్మా. సైతం ఏం చెప్తున్నది? ఏమింటారని వాడు చూడరాదు. మనం సైతానికి లోపడతాం, దేవుడు మనకు లోపడతాం. నేను నీవు చెప్పేది ఏమిటి అనుకో. నేను వాట్ ఈజ్ రైట్ మనం జీవితం అంటే ఏమిటి? అసలు ఏ సమయంలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుంది, నువ్వు రోడ్డు క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళేటప్పుడు ఏం జరగబోతుంది మనకు తెలియదు. శాశ్వతమా ఈ దేహం పరపడకే ఓ మనసా. అశాశ్వతమైన జీవితం ఏ సమయం ఎవరు ఎట్లా దారిపోతారో కనుక మనము దేవుని మాటలు పాటించాలి. సుఖముగాను నెమ్మదిగాను జీవించగలవు. ఎప్పుడు రాజుల కొరకు, అధికారుల కొరకు, ఒకరోడైతే ప్రపంచం నేను కూడా అప్పుడప్పుడు చేసేది మర్చిపోయి చేయడం మ్యాప్ పెట్టుకోండి. 5 ఖండాల మీద చేయి పెట్టేసి అమెరికా, ఏషియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా అన్నిటి మీద చేయి పెట్టి చేస్తాం. అన్ని ఖండాల మీద ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెయ్యాలి. ఎంత మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తారో మనసులో పెట్టుకొని ప్రార్థించేది సుఖంగాను నెమ్మదిగాను జీవిస్తారు. అది దేవుని దృష్టికి ఆయన పెట్టారు. మీరు చేయి, అది దేవుని ఆజ్ఞ, అది కూడా దేవుని ఆజ్ఞ. స్వార్థమైనటువంటి జీవితం వదిలిపెట్టాలి.
ప్రార్థన వాక్యము ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. ప్రార్థన వాక్యము ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. ఏం చెప్పారు? నువ్వు చెప్పాలి నాయనా. మంచి పాయింట్. ప్రార్థన వాక్యము రెండు ఉంటే నువ్వు రెండు రెక్కలు వెళ్ళిపోవాలి. చక్కగా ఎగురుతావు. ఎగటం ఏదో అవకాశం వెళ్ళిపోయాడు అభివృద్ధిలోకి వస్తావు. అది ఏదో ఒకటి ఉందనుకో, ఒకటి లేదనుకో, ఇక్కడే ఉంటావు. నువ్వు కిందే ఉంటావు, పైకి రావు. అర్థమైందా? వెరీ గుడ్. ఇంకొక పాయింట్ చెప్పండి. 3 పాయింట్లు చెప్తే కానీ మేము ఒకే పెట్టదు. ఇంత యావత్తు ఆయన మీద మోపము, యెహోవా మీద మోపము నీ భారం. మూడో పాయింట్ అనుకున్నా. నీ భారం అంతా మరి వేస్తున్నావా? నీ భారం అంతా ఇక్కడ తేలిక ఊపిరితో ఉన్నావా? నిబ్బరమైన ఊరితో ఉన్నావా? ధైర్యంగా సంతోషమైన హాయిగా ఉన్నావా? లేదు. సరే, ఈ 3 పాయింట్లు అంతా గుర్తుపెట్టు. ఓకే. తర్వాత ఇంకొకటి చెప్పి చూడలేదు. అది చాలా మంచిది. ఏంటది? సుఖముగా నెమ్మదిగాను ఏం చేయాలి? రాజుల కొరకు ప్రేమించు. ప్రజలందరూ రాసుకొని డైరీలో పోయి రాసుకొని